100% ఎవరైనా ఇళ్లకు పోవడం తప్పు, తిట్టడం తప్పు, కొట్టడం తప్పు అనేది మా సంస్కృతి. ఒక విషయం ఇక్కడ ఇక్కడ వాళ్ళ వాళ్ళ సంస్కృతి ఏంటంటే, మా భయం అంతా తెలుగుదేశం పార్టీతో ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీల భయం ఏంటంటే వీళ్ళ విష సంస్కృతి. వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకునేటట్టు చేసుకొని విధమైన వాతావరణం రాష్ట్రంలో కల్పిస్తారని నిఘా వ్యవస్థ పనిచేస్తుందమ్మా. ఇక్కడ మాకు ఇప్పటికీ అనుమానమే, వాళ్ళు ఇళ్ల మీదకి వాళ్ళే పోయారేమో, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఘోరంగా తీసుకొచ్చారు. మీరు అనేది చాలా పెద్దది అవుతుంది. సంపత్ రాజు గారు, మీరు సీనియర్ నాయకులు ఆవేశంగా ఉన్నారు. జరిగినవన్నీ భరించి 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 ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే, ఇది కాస్త ఎక్కడ తిరిగింది అంటే వేల్పూర్ గారు చెప్తారు, చాలాసేపటి నుంచి లైన్ లోనే ఉన్నారు. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నిన్న అంబటి రాంబాబు గారి కుమార్తె ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడ ఉండడం వల్ల మాకు ఇక్కడ ఇంత అవమానాలు జరుగుతున్నాయి అనేది మరి ఆవిడ నోటితో మాట్లాడాల్సిన పరిస్థితి కారణమైంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అమ్మా, అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, మరి ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడే భాష అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఎవరు మాట్లాడినా కూడా పార్లమెంట్లో లాంగ్వేజ్లో మాట్లాడాలి తప్పితే బూతులు మాట్లాడితే ఎవరికైనా కూడా బీపీ వచ్చింది, ఎవరికైనా కోపం వచ్చింది. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న తప్పు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అయితే ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి భార్య, ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు పెళ్ళవని అట్లా భాష మనం ఉపయోగించకూడదు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టాడు, దానికి ఒక గంటలోనే అతను అరెస్ట్ చేశారు, ఇది పోలీసులు. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత వెంటనే, ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉండింది, వెంటనే అరెస్ట్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇంటి మీద దాడి చేసినా ఇంకోటి చేసినా అది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడతానికి అంబటి రాంబాబు ఇవాళ కాదు, గతంలో కూడా అనేక సార్లు మాట్లాడాడు. ఇదే కాపు సామాజిక వర్గాన్ని కూడా చాలా నీచంగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మనం చూసాం. ఆయన మీరు కూడా ఇందాక లైవ్ లో అన్నారు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అని. రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, వాళ్ళు కుల నాయకులు కాదు, వాళ్ళు ఆ రాజకీయ పార్టీ నాయకులేను. ఆ పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే వాళ్ళు అదే వినాలి. మరి అట్లా కాకుండా బయట ఉంటే వాళ్ళు కుల నాయకులుగా కులం కోసం పనిచేస్తారు. మీరు కానీ అంబటి రాంబాబు గారిని మీరు కుల నాయకుడు అని అంటే, మీరన్నా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని రెడ్డి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకుడు అని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ముందు అంబటి రాంబాబు కుల నాయకుడు కాదు, అది డిక్లేరు. అది ఎప్పుడు కూడా దయచేసి ఈ ఛానల్లో, మన మగధా ఛానల్లో ఎప్పుడు కూడా అలాంటి వాట్స్ బీసీ నాయకుడు అని కానీ జోగి రమేష్ ని ఎప్పుడు కూడా మాట్లాడదు. మాట్లాడేదానికైతే మటుకు కండిషన్ కమ్మ నాయకుడు, రెడ్డి నాయకుడు, రాజు నాయకుడు అని మనకు చెప్పుకోవాల్సి వస్తుంది. నంబర్ 1. అయితే ఒక విషయం, గోరంట్ల మాధవ్ గారి ఒకటి ఏదన్నా బయటకు వచ్చిందంటే, నేను బీసీ నాయకుడిని, నా మీద కుట్ర చేశారు అన్నారు. అదే విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే కాపు నాయకుడు, నా మీద ఇది చేశారంటారు. సరే, టీడీపీలో ఇంకెవరి మీద జరిగినా సరే ఆ కులమే తీసుకొస్తారు. ఇప్పుడు జోగి రమేష్ గారిది అంటే బీసీ నాయకుడు కాబట్టి ఇది చేశారు అంటే, మరి తీసుకొస్తున్నదే రాజకీయ పార్టీలు కదా. మరి ఒక ఇష్యూ, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం మీ కులం ఫలానాని, వీళ్ళ కులం ఫలానని చెప్పేసి ఆ కులాన్ని రెచ్చగొడటానికి చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా మీరు ఒక ఛానల్ హెడ్గా ఎవరన్నా తప్పు మాట్లాడినా దాన్ని సర్జ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదా ఏ రాజకీయ నాయకుడినైనా అతని కులం ఉంటే ఆ కులం పేరుతోనే మనం మాట్లాడదాం, ఇతను ఫలానా కులం నాయకుడేనో రాజకీయ నాయకుడు కాదని చెప్దాం. అయితే అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నారని ఆవిడ స్టేట్మెంట్ చూశాను నేను కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే ద్వారపురేటి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా నీచంగా మాట్లాడారో తెలుసు. మరి ఆ రోజు మాట్లాడలేదు. ఇదే అంబటి రాంబాబు గారు కులాన్ని విమర్శించాడు. ఇంకా అనేక రకాలుగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో మనం చూసాం.
లోకేష్ గారి మీద ఏం మాట్లాడారు? ఏమన్నారు అంబటి రాంబాబు గారు? మాట్లాడి మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీ అంబటి అసెంబ్లీకి రాంబాబు వస్తే గారు కాపు నేను మీ కులాన్ని? అందరికీ తెలుస్తాను అని చెప్పారు. అమ్మా, నేను అంటే చెప్పనా? మీ తండ్రి మాట్లాడేటప్పుడు మీరు ఇంట్లో మిమ్మల్ని అంబటి రాంబాబు గారు ఏదైతే నీచమైన భాష మాట్లాడారో అదే భాష అంబటి రాంబాబు గారి భార్య మీద మాట్లాడినా, అంబటి రాంబాబు గారి కూతురు మీద మాట్లాడినా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారా? దాని మీద యాక్షన్ తీసుకుంటారా? నంబర్ 1. మహిళలను కించపరచకూడదు. వాళ్ళు వాళ్ళు చెప్తే మా నాన్నగారు తప్పు మాట్లాడారు, ఆయన అరెస్ట్ చేయాలి, అదే విధంగా మా ఇంటి మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అమ్మాయి చెప్తే అది సమంజసంగా ఉండదు. మీ నాన్న ఎవరినైనా బూతులను తిట్టొచ్చు, ఏ మహిళనైనా కించపరచవచ్చు, కానీ ఎవరు రాకూడదు, ఏమి అనకూడదు అంటే అది సమంజసం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మా వాళ్ళకి బీపీ ఎక్కువ, అందుకే వాళ్ళు దాడి చేశారన్నారు. అంటే బీపీ ఎక్కువైతే ఆఫీసుల మీద ఇళ్ల మీద దాడి చేస్తారా? తప్పు. అంటే ఆ రోజు కూడా పోలీస్ వైఫల్యం ఉంది, ఇవాళ కూడా పోలీస్ వైఫల్యం ఉంది. అందువల్ల పోలీసులు పార్టీలకి ప్రభుత్వాలకి కాకుండా వాళ్ళ నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వర్తించాలి. తర్వాత నిన్న మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక లేఖ రాశారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. అవును. అంటే ఈయన ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మరి అనేక అరాచకాలు జరిగినా, ఐఏఎస్ అధికారులు జైలుకు పోయినా, హత్యలు జరిగినా, ఎమ్మెల్యేలు హత్యలు జరిగినా ఏ రోజు కూడా రాష్ట్రపతి పాలన అడగలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఈ రోజు అంబటి రాంబాబు గారి గురించి మరి ఆయన అమాయకుడు అందరు చెప్తున్నారు. నా ఇంటి మీద దాడి చేశారు, మా మహిళలను కించపరిచారు అన్నారు. మీ ఇంట్లో మీ మహిళలను కించపరిచినప్పుడు నీకు ఏ విధమైన బాధ ఉండిద్దో అవతల వ్యక్తులు ఎవరు కించపరిచినా అదే విధమైన బాధ ఉండిద్ది. రాంబాబు గారు మీరు ఇలాంటివి మాట్లాడకూడదు, గతంలో నన్ను కూడా మా ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచారు, నేను చాలా బాధపడ్డాను, మీరు కూడా ఇలాంటి మాటలు తప్పు అని చెప్పి ఎవరైతే మీ ఇంటి మీద దాడి చేశారో చెప్పొచ్చు. అట్లా కాకుండా ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇంకొకటి అన్నారు, కల్తీ జరగలేదు, అసలు దాంట్లో కొవ్వు లేదు అన్నారు. 22 కోట్ల లడ్డూలు కల్తీతోనే చేశారన్న విషయం చాలా స్పష్టం. అయితే 150 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ అనిల్ కుమార్ సింగ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఏది ఈవోని. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ కాదు, అది మహానేరంగా మట్టికి అతన్ని డిస్మిస్ చేయాలి. ఎవరైతే ఉన్నారో అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి హిందూ సమాజం మీద మరి కోట్లాది మంది భక్తులు, రోజుకు 1,00,000 మంది తిరుపతికి వస్తారు భక్తులు. వీళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసి దగ్గరగా ఒక 20 సంవత్సరాల నుంచి ఎన్ని కుట్రలు చేశారో తిరుమల మీద మనం చూస్తున్నాం. ఇవాళ కూడా సిట్టు పెద్దలను వదిలేస్తుందని చెప్పేసి అన్ని పత్రికల్లో కూడా ఉన్నాయి. నేనేమన్నా అంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ ఎలాంటి కార్యక్రమం పెట్టారు. రాష్ట్రంలో ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటామా, ఆర్గనైజ్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అధికారంలో రావాలంటే అసాధ్యం అనేది వాళ్ళు కనపడుతుంది. ఎందుకు? నిన్న మన విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం అసాధ్యమని చెప్పారు. మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారు 100% ఆంధ్రప్రదేశ్. మరి ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మనం రావాలంటే డెఫినెట్ గా మనం ఏదో ఒకటి రాజకీయ పరమైనటువంటి ఎత్తులు పై ఎత్తులతో చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. మరి జోగి రమేష్ని తీసుకున్నా, అంబటి రాంబాబుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు తోలు బొమ్మలుగా ఆడే వ్యక్తులే తప్పితే ఇది వీటన్నిటికీ కర్త కర్మక్రియ ఎవరు కోసం వీళ్ళు చేస్తున్నారు, ఎవరు కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు. గతంలో కూడా దళితుల మీద, బీసీల మీద, కాపుల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు. ఇవాళ ఒక్కరోజు అంబటి రాంబాబు ఇష్యూనే కాదు, ఏ పార్టీ చేసినా, ఏ నాయకుడు చేసినా వాళ్ళ మీద ఉత్తరప్రదేశ్ స్టైల్లో యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఒక్క నిమిషం లేదా ఏదో దొంగతనం చేశారనో రోడ్డు మీద వాళ్ళని నడిపించారు. కెనాల్లోనూ, విజయవాడలో, ఏలూరులో చిన్న వాళ్ళని వాళ్ళు నడిపించారు. మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేసి
రాష్ట్రంలో గవర్నమెంట్ ని అస్థిరపరచడానికి, అదే విధంగా ఇండస్ట్రీస్ ఇవన్నీ లక్ష్మీ గారు. రైట్ అండి. చేసేటువంటి లక్ష్మీ గారు. ఒక కుట్ర, ఒక మహాకుట్ర లక్ష్మీ ఏదైతే గారు, ఉందో, చెప్పండి. ఇలాంటి కుట్రలు చేసే వ్యక్తులు ఆయన ఆపండి, ఆయన ఆపకుండా చెప్పండి. పోలీసులు కానీ ఆయన ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఆగండి. అనేది ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు. ఓకే, వేల్పూరి గారు ఇంకా సమయం ఉంది మనకి, ఆగండి ఒక్క నిమిషం. వేల్పూరి గారు రమేష్ గారు, అంబటి రాంబాబు గారు ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కొంతమంది అరెస్ట్ చేశారు. 30 మంది మీద 40 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో కనీసం కేసులు పెట్టలేదు. తీసుకెళ్లారా? గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదండి. లక్ష్మి గారు లక్ష్మి గారు గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు. రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేశారు. కొంతమంది అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసుకోవాలి. వేల్పూరి గారు లక్ష్మణరావు గారు చెప్పండి ఏంటండి? లక్ష్మి గారు ఇప్పుడు కుల నాయకులు కాదు, ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు కాదు, ఈయనేమో కాపు నాయకుడు కాదంటే వాళ్ళ కాపు కులంలో పుట్టారు కాబట్టి ఆయన కాపు కులం అన్నారు. ఈయన బీసీ నాయకుడిగా బీసీ కులంలో పుట్టాడు కాబట్టి బీసీ నాయకుడు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ బీసీ కాపు కులస్తుడు కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులకు పుట్టాడా? ఇంకెవరు పుట్టలేదా? ఇంకే నాయకులు కాడా? చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడే, కానీ మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు ఏం చెప్పట్లేదు. అంబటి రాంబాబు కాపు నాయకుడు ఏం చెప్తున్నారు? దాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు ఏం చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. అప్పుడే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అంటే అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు సంపత్ రాజు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మి గారు అందరికి ఉన్నాయి, కాపులకే బీసీలకే కాదని చెప్తున్నాను. ఒక్క నిమిషం వేల్పూరి గారు, వాళ్ళు ఈ కులం కోసం ఏ విధమైన త్యాగం చేయలేదు, ఈ కులం గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళ పేర్లు అట్లే చెప్తాను. మీరే కులాన్ని ఆపాదిస్తారా? మీరు ఆపాదిస్తారా? చెప్పేటప్పుడు చెప్పండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అనవసరం క్లమ్జీ అవుద్ది. ఆగండి వేల్పూరి గారు, మీరు లక్ష్మి గారు, వేల్పూరి గారు ఒక్క నిమిషం ఆగండి వేల్పూరి గారు. మీకు మా నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చెబితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడే చెప్పాల్సిందేమో. అట్లా చెప్పకుండా కుదరదు. రెడ్డి నాయకుడు ఏం చెప్పట్లేదు వీళ్ళు. అంబటి రాంబాబుని ఒక్కనే కాపు నాయకుడు అన్నారంటే కరెక్ట్ కాదు, అది తప్పు, అది సరి చేసుకోవాల్సిందేనో. ఇట్స్ ఓకే, ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు వాళ్ళు పాయింట్ మాట్లాడతారు, అవుతుంది. కానీ లేదండి, ఇది సభ అవుతుందండి, డిబేట్ కాదు. దయచేసి కొంచెం సేపు ఆగండి. మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకు సమయం ఇవ్వండి. అలాగే సంపత్ రాజు గారు మాట్లాడిన దాంట్లో లక్ష్మణరావు గారు, ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ ఉంది, ఇక్కడ సమాధానం చెప్తారు మీ డౌట్లన్నిటికీ కూడా. చెప్పండి లక్ష్మణరావు గారు. మా లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను ఎవరైనా కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డాలు లేదే, చంద్రబాబు నాయుడు గారిని కమ్మలు లేదే, వాళ్ళని నిజంగానే ఒక రెడ్డి నాయకులు గానో కమ్మ నాయకులు గానో వెళ్తే కమ్మల రెడ్లని అంటారు. నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తా, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వేల్పూరి గారు కూడా అంటున్నది అదే, మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల అదంతా క్లమ్జీ అయిపోయింది. ఆయన అన్నిగా మీకు అర్థం కావట్లా. ఇక్కడ చాలా తెలుగుగా మీరు కూడా ఇక్కడ వేల్పూరి గారు ఏంటన్నారు? ఆయన బీసీ నాయకుడు కాదు, ఆయన రాజకీయ నాయకుడు అనండి, ఈయన కాపు నాయకుడు కదా రాజకీయ నాయకుడు అనంటే అందరూ అదే, అందరు రాజకీయ నాయకులే. కులాలు ఆపాదించినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కులాలు ఆపాదిస్తారా? అయ్యన్న పాత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెలమల కులం కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి కోపులందరూ దాని పవన్ కళ్యాణ్ అనకదా కోపులు ఉన్నారా? నాకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కోపులకు పుట్టాడా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఎవరికి పుట్టాడు? ప్రపంచం అందరికీ తెలుసు.
అలాంటి దూకుడు వద్దు. అంటే ఒక్క ఒక నిమిషం. చిన్న ఇది కూడా నేను అనేది ఏంటంటే అమ్మా, ప్రతి పార్టీలో ప్రతి కులానికి సంబంధించిన నాయకులు ఉంటారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ కులానికి వాళ్ళు ఏమంటారు, ఆ సామాజిక వర్గం చెందిన నాయకులు అని అంటారు. అంటే ఆ సామాజిక వర్గంలో పుట్టినడు కాబట్టి ఆ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి మీద దాడిని మాట్లాడారు. అంటే మాత్రమే నాయకులు కాదు కదండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ కులానికి నాయకుడు కాదు. చెప్పారు ఇక్కడ అన్ని ఏంటంటే అంబటి రాంబాబు గారు నాయకుడిని కాదు, నేను కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తానని ఆయన స్వయంగా చెప్పాడు. అనేక వీడియోస్ పనిచేస్తున్నావు. నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు మైదానికి వచ్చావా, నారాయణ మైదానికి వచ్చావా? ఆయన వయసు మాట్లాడతారు. ఒక్క నిమిషం పౌరం ఏంటంటే మాట్లాడితే మధ్యలోకి వచ్చి గౌరవం అంటే నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం మాట్లాడాలి కదా, నేను చెప్పాలి కదా, తర్వాత కదా మీరు మాట్లాడించాల్సింది. మీరు అలాంటివి ఆగండి, సంయమనంగా ఉండండి. మీరు ఇక్కడ కావాలని ప్రొవోకేటింగ్ చేపిస్తూ ఉన్నారు. ఆయన మీరు వీటిలో పెట్టాలి కదా, నా వర్షం తీసుకోవాలి కదా. మీరు మేము తీసుకుంటున్నాం. లక్ష్మణరావు గారు తీసుకోకుండా ఇక్కడ ఆగండి. ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఇది క్లమ్జీ అవుతుంది. ఆగండి. అయినా ఆగండి. మీరు డిబేట్ లోనే ఒక్క నిమిషం, మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అయిన డిబేట్ లోనే మీరంతా ఇంత రెచ్చిపోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చిన నాయకులు చేతిలో ప్లకార్డులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతుంటే ఆగండి ఇలాగే ఈ ప్రొవర్బ్స్ తోనే జరుగుతున్న లక్ష్మణరావు గారు. మా పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి రాలా, మేము ఎక్కడ నేను ఎవరినైనా అదే అంటున్నా. మీ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఇప్పుడు 4 గోడల మధ్య మీ ఇంట్లో మీరు డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన దానిలోనే శృతి మించుతుంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు ఇది ఎందుకు దాటుతున్నాము అంటున్నాను. ఇటువంటి మాటలు మాట్లాడతారమ్మా. ఏమి లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రసారం దగ్గరికి వెళ్ళి ఆ రకంగా అప్పుడు బూత్ తిట్టినప్పుడు లేదు. ఏమి లేనప్పుడు బూతులు ఎవరు తిట్టినా నేను ఎప్పుడు ఊరుకోలేదు లక్ష్మణరావు గారు. బూతులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఎవరికి రక్షణ కల్పించే పద్ధతులు లేవు. టోటల్ గా శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ రకంగా చేతుల్లో తీసుకునేటువంటి వ్యక్తుల మీద మీరు ఇప్పటి వరకు కూడా కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అలా అరెస్ట్ జైల్లో పెట్టలా? తిట్టినప్పుడు 5 లక్షలు మీరే ఇస్తే ఏం మాట్లాడతారు? మీరు తిట్టించి మీరే బెయిల్ ఇప్పించి మీరే 5 లక్షలు 10 లక్షలు సాయం చేసి ఏ తమాషాలుగా ఉందా? ప్రజలకు తెలియదు అనుకుంటారా? ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నాడో, ఎవరితో తిట్టిస్తూ ఉన్నాడో, ఏ రకం చేస్తూ ఉన్నాడు కర్తవ్యం అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మేము వచ్చేటప్పుడు మాత్రం మీరు బతకడానికి పర్మిషన్ తీసుకున్న పరిస్థితిలో ఉండేటట్టుగా మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీ టీడీపీ నాయకులకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊర్లో కానీ ఉండాలంటే మరి ఆగ్రహం ఆయన ముస్లిం ఉండవు కాదు. లక్ష్మణరావు మాట్లాడద్దు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఇచ్చేది మాట్లాడు. లక్ష్మణరావు గారు ఇది పద్ధతి కాదు. ఒక నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి 20 సార్లు పోలీసులు అధికార పార్టీని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళిద్దరిని మ్యూట్ చేసే అవకాశం ఉంటే మ్యూట్ చేయండి. ఒకసారి మ్యూట్ చేయండి.
మ్యూట్ చేయండి ఒకసారి అటువైపు, ఒకసారి మ్యూట్ చేయండి పీసీఆర్. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు, వేల్పూరి గారికి అసలు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక నిమిషం ఆగండి. ఆయనకి అసలు సరిగ్గా వినబడట్లేదు వేల్పూరి గారికి, ఒకసారి ఆపండి ఆయన.